హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 882వ నామం, 4 అక్షరాల నామం యజ్ఞకర్త్రి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శ్రీ యజ్ఞకర్త్రి నమః అని చెప్పుకోవాలి. ఇక్కడ అమ్మవారే యజ్ఞం చేస్తూ ఉంటుంది. అహం హే సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అంటే యజ్ఞము యొక్క కర్త భోక్త పరమాత్ముడే. ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో నేనే కర్తని నేనే భోక్తని, ఈ అహంకారం పోతుంది. అదంతా కూడా అంతర్ముఖ సమారాధనకి ఎలా పనికి వస్తుందో భావనాత్మకంగా తెలుసుకోగలగాలి. అప్పుడు మనకి విషయం అర్థమవుతుంది. యజ్ఞాలను చేసేవారిని యాజీ అంటారు. సోమయాగం చేస్తే సోమయాజి, పౌండరీక యాగం చేస్తే పౌండరీక యాజి. అసలు ఆ యాజిని యజ్ఞం చేసిన వాడిని చూస్తేనే మనకి పుణ్యాలు వస్తాయి. భార్య లేకపోతే యజ్ఞం చెయ్యటం అనేది అసలు అసంభవం. అసలు వాడికి అర్హతే లేదు. అందుకే పరమాత్మ కూడా ఈ ప్రపంచమనేటువంటి యజ్ఞాన్ని చేసి యాజి అవుతుంటే ఆయన పక్కనే అమ్మవారు సోమిదేవమ్మ యజ్ఞకర్త్రి అవుతుంది. పరమేశ్వరుణ్ణి సోమయాజి అంటున్నారు, అమ్మవారిని సోమిదేవమ్మ అంటున్నారు. ఏ సోమిదేవమ్మ అయినా సరే అక్కడ అమ్మ రూపంగానే మనం ఆరాధించాలి. అలా ప్రపంచానికి పరమాత్మ యాజి, అమ్మవారు సోమిదేవమ్మ కనుక యజ్ఞకర్త్రి అంటే ఈశ్వర కృత్యం యజ్ఞమే. ఇది మనకి బోధపడాలి. ఓం ఐం హ్రీం శ్రీం యజ్ఞకర్త్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.